హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జానుని. ఈరోజు ఫుల్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాం. ఈరోజు అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాము. అది అయిపోయిన తర్వాత మేమేంటంటే వరలక్ష్మి వ్రతం కోసం అని ముందు రోజు క్లీనింగ్ అయితే చేస్తాం కదండి ఇల్లంతా. అదేవిధంగా మేము క్లీనింగ్ కోసం అయితే వాటర్ పైప్ అయితే తెచ్చుకున్నామండి. దీంతో మేము వాటరింగ్ చేసి ఫుల్గా మొత్తం క్లీనింగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇది లక్ష్మీవారం వీడియో అయితే తీసానండి. శేఖర్ గారు బ్యాంక్ నుంచి అయితే బేగా వచ్చారు ఈరోజు. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అనేది ముగ్గులు పెట్టుకొని తులసమ్మని అయితే రెడీ చేసుకున్నాను. బాగా స్ట్రెయిన్ అయితే అయ్యానండి. ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవడానికి నాకు టైం అయితే చాలా టైం పడ్డది. తర్వాత ముగ్గులు అయితే పెట్టుకున్నాను. సింపుల్గా అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా, వర్క్ ఎక్కువైపోయి నేను కొంచెం బాగా అలసిపోయాను. ఇలా సింపుల్గా అయితే డిజైన్ అయితే చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇలా చిన్న లోటస్ వేసి ఏదో నాకు వచ్చిన విధంగా అయితే వేసుకున్నాను. దీంతో మనము దారిమందం డెకరేషన్ చేసుకుంటాం కదా, ఈ విధంగా అనేది నేనైతే బొట్లు అయి పెట్టుకొని తర్వాత ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి. మొత్తానికి ఈ విధంగా అయితే అయ్యింది. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ ప్రసాదానికి ఇక్కడ నేను శనగలు అయితే నానబెట్టుకున్నాను కొంచెం పసుపు వేసి. అదేవిధంగా మనము బూర్లు గారెలు ఇలాంటి పిండి వంటలు చేసుకుంటాం కదా, పప్పు అయితే నానబెట్టుకున్నాము. ఒకటి వచ్చేసి గార్లిక్ అన్నట్టు, ఒకటేమో బూర్లిక్ అన్నట్టు. అత్త అయితే నానబెట్టేశారు. నేను ఈలోపు బయట పనులు అన్నీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇద్దరు ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక అడ్జస్ట్ చేసుకున్నాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఒకదాన్నే చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ వీడియో అయితే ఇది ఈ విధంగానే చేసుకున్నాను. సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఇద్దరమే కాబట్టి. తర్వాత వచ్చేసి ఇది మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ అయితే నేను డెకరేషన్ అయితే చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ 4:30కి అయితే లేచాము. ఒకవైపు ఏమో వంటలు చేసుకుని, అటువైపు ఏమో నేను దేవుణ్ణి అయితే డెకరేషన్ అనేది చేసుకుంటున్నాను, తల్లిని డెకరేషను. అప్పటికే టైం వచ్చేసి ఇంత అయింది. నేను కింద టైం కూడా మెన్షన్ చేశాను అందుకే. సో ఈ యొక్క ఫ్లవర్ డెకరేషను ఇవన్నీ కలిపి నేనైతే 6:30 అంటే మాకు వంటలు అన్ని రకాల వంటలు అయితే చేసుకున్నాము. లైక్ పులిహార, పరవన్నము, సేమియా, బొర్లు గారెలు, అలా ఇవన్నీ కలిపి మేమైతే రెడీ చేసుకున్నాక ఈ టైం అనేది మాకైతే అయ్యిందండి. అండ్ శేఖర్ గారికి అయితే బ్యాంక్ టైం కూడా అవుతుంది కదండి. సో తను ఉన్నప్పుడే పూజ చేసుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాము. నేనేంటంటే ఈ శారీ అనేది మా మమ్మీతోని షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్యాక్ అయితే నా వీడియోస్లో ఉంటుంది. మమ్మీతో ఒకసారి షాపింగ్ అని చెప్పి షార్ట్ అయితే వీడియో చేశాను కదండి, అక్కడైతే తీసుకున్నాను. నర్సీపట్నంలోనే 700 నా శారీ వచ్చేసి. ఇక్కడ ఆ కొత్త శారీ కట్టుకున్నాను అనమాట. అది కూడా కంగారు అయిపోయింది. ఎందుకంటే శేఖర్ గారికి టైం మెయింటైన్ చేసుకుంటా ఒక్కొక్కటి నేనైతే సర్దుకోవడం అయితే అయ్యిందండి. ఇప్పుడు మనం ఈ యొక్క పండుగలకి కంపల్సరిగా మనం ఏదోటి మిస్ అవుతూ ఉంటాం. అంటే మనము దగ్గరగా పెట్టుకోము, తల్లి దగ్గర ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది, లేదంటే దేనికో దానికి లెగుతూ ఉంటాము, వెళ్తూ ఉంటాము. సో అదేవిధంగా నా విషయంలో కూడా జరిగింది. ఒకవైపు ఏమో పూజ చేస్తూ ఉన్నాము, ఒకవైపు వచ్చేసి ఇక్కడ టీవీలోనే మాకు ఎలాగైతే చెప్తున్నారో అదేవిధంగా ఆ పంతులు గారు ఎలాగైతే మంత్రాలు చదువుతున్నారో అదేవిధంగా పూజ అనేది చేసుకున్నామండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ శేఖర్ గారికి లేట్ అవుతుందని చెప్పి కొంచెం కంగారులో అయితే గాబరాగా పనులన్నీ చేసేసుకొని నేనైతే క్లీనింగ్ అన్నీ చేసేసుకొని ఈ విధంగానే డెకరేషన్ అయితే చేసుకున్నానండి. ఏంటంటే సింపుల్గా అయితే చేసుకున్నాను, మొత్తం హెవీగా కాకుండా కొంచెం నీట్గా ఉండేటట్టు అయితే చూసుకున్నానండి. అన్నీ ఇప్పుడు పెట్టుకుని ఉంటే గలీజ్గా ఉంటుందని చెప్పి కొంచెం ఫ్రూట్స్ అన్నీ చిన్నగా తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి బ్యాగ్ డెకరేషన్ కూడా సింపుల్గా చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఒకదాని ఉండడం వల్ల నేను లాస్ట్ ఇయర్ ముందు రోజు అయితే చేసుకున్నాను డెకరేషన్ అనేది. ఈ ఇయర్ ఏంటంటే నాకు అలాగైతే కుదరలేదండి. ఈ విధంగా సింపుల్గా నేను చేసుకున్నాను. అలాగే మధ్యలో కొన్ని అయితే మర్చిపోయాను, కాయిన్స్ ఇలాంటివి పెట్టడం అయితే. తర్వాత అయితే నేను మళ్ళీ మర్చిపోయాక తెచ్చుకొని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఒకవైపు ఏంటంటే శేఖర్ గారు బ్యాంక్ టైం అవుతుంది, తను మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాలి, లీవ్ వేయడానికి లేదని చెప్పి ఒక విధంగా అదో టెన్షను. సో మొత్తానికి అయితే పూజ అనేది మేమైతే స్టార్ట్ చేసి ఈ విధంగా అనేది దండం అయితే పెట్టుకున్నాము. అత్తగారు అయితే అటు సైడు దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారు. అంటే మన దేవుడి గది ఉంటుంది కదండి, అక్కడైతే పూజ చేసుకున్నారు. మా ఇద్దరం వచ్చేసి ఇక్కడైతే పూజ అనేది చేసుకున్నాము.
సో, మేమేంటంటే ఒకవైపు టైం అవుతుందని చెప్పి కంగారైతే పడ్డామండి చాలానా. టిఫిను వచ్చేసి చేయలేదు కదా! మేము ఇంక ప్రసాదాలే చేసాం కదండీ! టిఫిన్ చేయడానికైతే కుదరలేదు. సర్లే అని చెప్పి మేమైతే పూజ అయిపోద్దేమో అని అనుకున్నాం బ్యాంక్ టైంకి. సో, ఏంటంటే తనకి లాస్ట్ మనం వరలక్ష్మి వ్రతం కథ ఉంటది కదండీ! ఆ టైంలో తనకైతే టైం అనేది అయిపోయింది. సో, మేమేంటంటే ముందు ఏదైతే పూజ చేయాలో ఆ పూజ అనేది మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాము. ఈ విషయంలో అయితే చాలా హ్యాపీగా అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఒక్కదాన్నే చేసుకున్నానండి. కంగారుగా తనైతే అప్పుడు కూడా మధ్యలో అయితే వెళ్ళిపోయారు. తెలుసు కదండీ! జెంట్స్‌తో మనం అయితే పూజలు అనేది పెట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళు గాని లీవ్ వేస్తే మాటికి మంచిది. ఒకవేళ వాళ్ళు లీవ్ అవ్వకుండా ఉండుంటే మాత్రం మనకి టెన్షన్ అవుతది ఈ పూజలోని. అలాగే నేను మధ్యలో మనము ఇక్కడ చామంతితోని, రోజెస్‌తోని మనము ఇక్కడ తోరణాలు కట్టుకోవాలి కదండీ! దానికైతే నేను సిద్ధమైతే చేసుకుంటున్నానండి ఇక్కడ. అలాగే ఇక్కడ పూజ అనేది ఈ విధంగా అనేది చేసుకున్నాము. నేను ఇక్కడ ఫాస్ట్ వీడియో అయితే పెట్టానండి. మొత్తం అయితే చేయడానికి అవ్వదు కదా! ఎక్కువ వీడియో అనేది అవుతుందని చెప్పి అయితే కొంచెం ఫాస్ట్ వీడియో అయితే పెట్టాను. తర్వాత వచ్చేసి కొబ్బరికాయ అనేది తీసుకున్నాము. కొబ్బరికాయ అనేది కొడుతున్నా. ఇక్కడ నేనేంటంటే ఇంకా ఫ్లవర్‌ని ఇచ్చేస్తా ఉన్నాను తోరణానికి. ఇక్కడ రెడీ అయితే చేసుకున్నాను. సిద్ధంగా పెట్టుకుంటే ఎప్పుడు మంత్రం చెప్తే అప్పుడు వెంటనే మనం కట్టేసుకోవచ్చు చేతికి అని చెప్పి అన్నట్టు అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఒకవైపు అత్తయ్య అటు నుంచి వచ్చి ఇక్కడ సామాన్లు అటు అదే దేవుడి గదిలోకి అలా ఆ విధంగా పట్టుకెళ్తా ఉన్నారు. ఈ విధంగా నేను చెప్పాను కదండి, మధ్యలో మనం ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. మధ్యలో దీపాలకి నెయ్యి వేయడం అది చేస్తూ ఉంటాం. సో, మాకున్న టైంలో మేము ఏంటంటే ఈ విధంగానే పూజ అనేది చేసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జరిగింది. లాస్ట్‌లో ఒక కథ అనే టైంలో తనైతే కొంచెం మూవ్ అవ్వడం ఇంకో విషయం ఏంటంటే మాకు మామిడి తోరణాలు అయితే దొరకలేదండి. బళ్ళారిలో అయితే చాలా అంటే మేమేంటంటే ఈవినింగ్ టైంలోని లక్షవారం ఈవినింగ్ అయితే దొరుకుతాయి కనకదుర్గమ్మ గుడికి వెళ్తే. కాకపోతే మాకు దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి తీసుకునేంత టైం అయితే లేదు. సో, మేము ఏంటంటే ఉన్న వాటితోని అడ్జస్ట్ అయితే అయిపోయామండి. మాకు కలవ పూలు కూడా దొరకలేదు యాక్చువల్లీ. సో, అదే మెయిన్ అని చెప్తా ఉంటారు. మాకైతే దొరకలేదు. ఉన్న వాటితో నేనేంటంటే పూజ అనేది చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే ఏ పండగ వచ్చినా సరే ఉన్న వాటితో అడ్జస్ట్ అయితే చేసేస్తాను. పలానా ఉండాలి అన్నది నాకైతే అనిపించదు. ఏంటంటే దేవుడికి మనం ఏంటంటే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు, మన యొక్క మనసు శాంతంగా ఉంటే చాలు అనే ఆలోచన అయితే నాకు క్లియర్గా ఉంటుంది. సో, నేను అన్నిటికీ కంగారు పడిపోయి ఆ విధంగా అనేది చెయ్యను. క్లియర్గా పెట్టుకుంటాను మనసు అనేది. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో అనేది తీస్తూ ఉన్నాను. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. ఎందుకంటే క్లియర్గా నేనైతే వీడియో తీయడం కూడా నాకు 10 అయితే అయ్యింది ఆల్మోస్ట్. పూజ కంప్లీట్ అయిపోయిందండి 10 లోపే. సో, నేను ఆ విధంగా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ నాకు టైము 11 అలా అయిపోద్ది ఒక్కొక్కసారి. అంటే సింగిల్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి 4:30కి నేను 3:34కి లెగిసి పూజలు చేసే రోజులు కూడా ఉన్నాయండి. సో, ఆ టైంకి మనకు సెట్ అవ్వదు కదండి. ఇప్పుడైతే మంచిగా అయితే అయిపోయింది. నేను శారీ అనేది అదే తీసుకున్నాను. ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మన మహాలక్ష్మిలు అయితే నన్ను ఇంటికి అయితే ఇన్వైట్ చేశారు. ఒక్కొక్కళ్ళ మన పూజ అయిపోయిన తర్వాత వెంటనే తాంబూలాలు ఇచ్చుకుంటాం మన సైడ్ అయితే. ఇటు సైడు కర్ణాటకలోని ఈవినింగ్ అనేది తాంబూలాలు ఇచ్చుకుంటారండి. సో, నేనేంటంటే లాస్ట్ ఇయర్ ఈ యొక్క ప్రాబ్లం అనేది బాగా ఫేస్ చేశాను. నేను పూజ అయిపోయిన తర్వాత వెంటనే నేనైతే వెళ్ళడం అయితే జరిగింది. మా ఇంటి ఓనర్ నాకు ఒకటే చెప్పారు, ఈ టైంలో నువ్వు పిలిచిన తాంబూలానికి ఎవరు రారమ్మా. ఎందుకు అంటే ఇటు సైడ్ అంతా ఈవినింగ్ అనేది ఇచ్చుకుంటారు తాంబూలాలు. పూజ అయిపోయిన తర్వాత మనము పూజ ముగించుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ మళ్ళీ దండం పెట్టుకుంటాం కదండి. అదేవిధంగా దండం పెట్టుకుని తాంబూలం అనేది ఈవినింగ్ అనేది ఇచ్చుకుంటారంట. మేము ఇద్దరం ఆంధ్ర వాళ్ళం కాబట్టి మేము 11
అయిపోయిన లోపు మాకు పూజ అయిపోయింది కాబట్టి మేమైతే వాళ్ళదొచ్చేసి విజయవాడ అండి. సో వాళ్ళ ఇంటికైతే ఫస్ట్ అయితే నేను వెళ్ళాను. తర్వాత వచ్చేసి తను కూడా మా ఇంటికైతే పిలిచాను. తనతో పాటు ఇంకో కొలీగ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది, కర్నూలు అంట వాళ్ళది. సో వాళ్ళు కూడా తీసుకెళ్ళాను అనమాట ఆమెను కూడా. ఈ విధంగా అనేది లక్ష్మీలు మాతో పాటు వస్తున్నారు. అందులో చిన్న మహాలక్ష్మి కూడా మాతో పాటు వస్తుంది. ఆ బొడ్డును మాకు ఎంత ఇష్టం అంటే నాకు, శేఖర్ గారికి, అలాగే మా అత్తయ్య గారికి కూడా ఫ్యాన్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ విధంగా అనేది మహాలక్ష్మిలు అయితే ముగ్గురు మహాలక్ష్మిలు అయితే వచ్చేసారండి. సో ఇక్కడ ఏంటంటే మన తాంబూలం నార్మల్గా ఇచ్చుకుంటాం కదా, అలా ఇచ్చుకొని కాసేపు మాట్లాడుకొని చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే నేనేమనుకున్నానంటే, నేను యాక్చువల్లీ 3 తాంబూలాలు, 5, 7 ఈ విధంగా అనుకుంటాం కదా. మా అత్తయ్య గారు అయితే 9 తాంబూలాలు ఇవ్వాలని అయితే మొక్కుకున్నానంట. తర్వాత చెప్తున్నారు నేనైతే 9 రకాలైతే మొక్కుకున్నాను తాంబూలాలు అని చెప్పి అన్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ నియర్గా చాలామంది తక్కువ అనమాట తెలిసిన వాళ్ళు. వేరే వేరే ప్లేసెస్లో అయితే ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు కానీ. సో నేను ఈ 9 మెంబర్స్ ఎక్కడ దొరుకుతారా అనుకున్నాను. మా లక్ష్మీని అయితే చూపిస్తూ ఉన్నాను ఈ వీడియోలోని. తర్వాత వచ్చేసి మా చిన్న మహాలక్ష్మితో అయితే ఆడానండి కాసేపు. చాలా అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగా ఆడుతుంది. అస్సలు ఏడవదండి. 7th మంత్, ఈ రోజుకి 7th మంత్ వచ్చింది. చాలా క్యూట్గా ఉంటుంది. యాపిల్ అనే పేరైతే పెట్టుకున్నాను, నేను ముందు వీడియోస్లో చెప్పాను. అసలు ఏడవదండి. చాలా చూసారా ఏడ్చి ఒకసారి ఆపేసింది. నాకు అంత ఇష్టము నాకు, శేఖర్ గారికి. తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను ఇంటి వానర్ ఇంటికి అయితే వెళ్ళాను. వాళ్ళు ఇన్వైట్ చేశాను, వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేశారు. ఈవినింగ్కి అయితే నేను శారీ అనేది వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను తాంబూలానికి ఇవ్వడానికి అయితే ఈ విధంగా అనేది వీడియో అనేది తీస్తున్నానండి. శనగలు ఇవన్నీ ఇస్తాం కదా తాంబూలం. అదేవిధంగా ఈవినింగ్ దీపం కూడా మనం పెట్టుకుంటాం కదా, అదే జరిగింది ఇక్కడ. అలాగే ఇక్కడ శేఖర్ గారు అయితే మనీ అయితే తీసుకొచ్చారు మధ్యాహ్నం లంచ్కి వచ్చే టైంలోని. అలాగే ఇక్కడైతే నేను తాంబూలానికి ఒక్కొక్కరిని అయితే పిలిచానండి. యాక్చువల్లీ ఈ శారీ నేను తీసుకున్నాను, శారీ చెప్పాను కదండి. ఈ శారీ వచ్చేసి డ్రెస్ సర్కిల్లో తీసుకున్నానండి. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ కలర్ నాకు లేదండి. సో నేనేంటంటే ఎక్కువగా షాపింగ్ అయితే చేయను ఒకటి. సెకండ్ వచ్చేసి గంటలు అయితే అస్సలు చేయనండి. శేఖర్ గారు నించోరు. నాకు ఫస్ట్ నుంచి మా అమ్మ బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా నా బర్త్డేస్ కూడా నేను ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తే నాకు పావుగంట నిమిషంలోనే అయితే కంప్లీట్ అయిపోవాలి. నేను ఎవరితో అయినా సరే షాపింగ్కి వెళ్తే వాళ్ళని కూడా నేను తినేస్తూ ఉంటాను అనమాట. బేగ రండి అని లైక్ మగవాళ్ళు అంటారు కదండి, బేరండి ఎంతసేపు చేస్తున్నారని. అదేవిధంగా నేను కూడా ఎక్కువ షాపింగ్ అయితే చేయను. శారీస్ కూడా గంటలు చూడను అనమాట. నచ్చిందా తెచ్చేయడమే. అది 5 minutes అవునే, 10 minutes అవునే, పావుగంట అవునే. తర్వాత ఇక్కడ ఇంటి ఓనర్ ఆంటీ వచ్చారు, అక్క వచ్చారు. అక్కతో పాటు పాప కూడా వచ్చింది, మోహిత. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా అనేది మనం పసుపు అది రాసుకుంటాం కదండి. పసుపు వాళ్ళకి ఇన్వైట్ చేసి తర్వాత వచ్చేసి కుంకుమ పెట్టి ఈ విధంగానే మనం బొట్టు పెట్టి చేస్తాం కదండి గంధమదిని. సో మేమేంటంటే ఈ విధంగా నేను ఒక్కొక్కరిని పిలుచుకున్నాను. నేను అందరినీ వీడియో అయితే తీయడం అయితే అవ్వలేదు. ఒక ఇద్దరిని తీద్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ టైం వచ్చేసి 7 అయితే ఆల్మోస్ట్ 7:30 అయిపోయిందండి. ఇక్కడ చెప్పాను కదండి కర్ణాటక సైడు ఈవినింగ్ అయితే తాంబూలాన్ని ఇచ్చుకుంటారని. సో ఇక్కడ ఏంటంటే శేఖర్ గారు కూడా ఒకవైపు ఇంకా బ్యాంక్ నుంచి రాలేదు, రోజు వచ్చేవారు. ఈరోజు అయితే కొంచెం లేట్ అవుద్దని ముందే చెప్పారు. సో నాకేం టెన్షన్ అంటే నేను తాంబూలం తీసుకోవడానికి వేరే ఇంటికి వెళ్ళాలి, అది కొంచెం దూరంలో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాలని ఒక టెన్షన్. మాకు ఇంటికి ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎంతమంది వస్తున్నారని ఎదురు చూడటం అదో కాసేపు అయిపోయింది. ఇటు సైడ్ నాకు అదో అయిపోతుంది. అదే మార్నింగ్ అయితే ఎంత చక్కగా అయిపోద్దో, మన సైడ్ మనకు అలవాటు ఉండే. సో వీళ్ళేంటంటే ఈవినింగ్ తీసుకోవడం వల్ల కొంచెం కంగారు అయితే అవుద్ది. నాకు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. అదేవిధంగా ఈ ఇయర్ కూడా అదే ఫేసెస్. అంటే ఏంటంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కాకపోతే కొంచెం దూరము. సో మన దగ్గర వెహికల్ అయితే లేదు, ఏదోలాగా వెళ్దామంటే శేఖర్ గారు అయితే ఇంకా
రాలేదన్నమాట బ్యాంక్ నుంచి. సో ఒక్క శేఖర్ గారే కాదండి, బ్యాంకులు ఎవ్వరికి కూడా ఈరోజు అనేది వర్క్ ఎక్కువ ప్రెజర్ అయితే అయింది. తర్వాత వచ్చాక మేమైతే వెళ్ళామన్నమాట వేరే ఇంటికి వెళ్ళి. తర్వాత అయితే నేను కాసు అనేది శేఖర్ గారి చేత కట్టించుకున్నానండి. సో ఇది మా యొక్క పండగ అనేది ఈ విధంగా అనేది జరిగింది. అలాగే మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీ ఈ ఒక ఇయర్లోని ఏమైతే కోరికలు ఉన్నాయో, ఏమైతే సక్సెస్ఫుల్ సాధించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నామండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.